హాయ్ అండి, ఈరోజు కూడా మంచి కమ్మని హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈ రెసిపీ చూసి నాకు ఏమంటారు తెలుసా, అసలు ఇలా కూడా చేస్తారా అరటికాయతో అంటారండి. అంత సూపర్ గా ఉంటది. ఒకసారి చివరి దాకా చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. మీకు అరటికాయ ఎలా చేస్తే ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఓకే అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అరటికాయలు ఒక 2 అరటికాయలు తీసుకొని పొట్టు తీసేసి, అంటే పొట్టు తీసేటప్పుడు నైఫ్ కి చేతికి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెడితే ఆ జిగురు అంటకుండా ఉంటుంది. కొంచెము 1 టీ స్పూన్ పెరుగు నీళ్ళలో వేసేసి, 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసి, ఆ సాల్ట్ను పెరుగు వేసిన ఈ మజ్జిగ నీళ్ళల్లో నేను అరటికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఏం లేండి, త్వరగా వీడియో అవుతుందని చెప్పి ఇలా కట్ చేసి రెడీగా పెట్టాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది కొంచెం వెరైటీ డిఫరెంట్ పాతకాలం వంట అండి. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. నేనైతే ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఆంటీ ఈ ప్యాన్ బాగుంది, ఎడ తీసుకున్నారని అడుగుతున్నారు. ఇదైతే నేను డిమార్ట్ లో తీసుకున్నా అండి. ఓకే అండి, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం స్టవ్ తగ్గిస్తున్నా అండి. ఇదైతే నేను డిమార్ట్ లో తీసుకున్నానండి. 1100 పడింది నాకు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. నాన్ వెజ్ అయితే ఒక 3/4 kg వరకు ఫ్రై చేసుకోవస్తుంది. కూరగాయలు అయితే 1/2 kg అడుక్కే వెళ్ళిపోతున్నాయండి. కేజీ వరకు కూడా ఫ్రై చేయొచ్చు. ఇది మందంగా ఉండడం వల్ల ఫ్రై మంచిగా అవుతుందండి. ఐరన్ వాటిలలో ఎప్పుడు కానీ పులుపు కూరలు చేయొద్దు, అది మీ అందరికి తెలిసిందే. నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేస్తున్నాను. తాలింపు దినుసులు వేగినాయండి. నాకు కొంచెం డౌట్ వచ్చింది, మాడుతుందేమో, అది ఫ్లేమ్ ఎక్కువైతుందని, అందుకే చిన్న స్టవ్ మీదకి మార్చానండి. కొంచెం ఫ్లేమ్ తక్కువనే ఉండాలి ఈ కర్రీకి. క్వాంటిటీ తక్కువ కాబట్టి ఫ్లేమ్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెము మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ వేంపాల్సిన పని లేదు. ఇప్పుడైతే ఫ్రెష్ కరివేపాకు వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువనే వేసుకోండి. మొన్నటి వరకు కరివేపాకు కష్టమైంది దొరకడం, ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మంచి లేత కరివేపాకు దొరుకుతుందండి. సూపర్గా ఉంటుంది కొత్తది లేత చిగుళ్ళు. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకుందాం. నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. కానీ ఇంగువతో మంచి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇలా అంతా కలిపేసుకొని ఇందులో అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. అప్పుడే అయిపోలే అండి, ఇంకా ప్రాసెస్ ఉంది. మనము ఉల్లిపాయలు ఎందుకు లైట్ గా వేద్దామంటే అరటికాయ వేగేలోపు ఉల్లిపాయ కూడా వేగిపోతుందండి, అందుకే నేను లైట్ గా వేపాను. ఈ ఉల్లిపాయలు ముందే ఎక్కువ వేపుకున్నాం అనుకోండి, అరటికాయ వేగేలోపు ఉల్లిపాయ మాడిపోతుంది. కాబట్టి ఈ ఉల్లిపాయలు లైట్ గా వేపుకోవాలి. ఇప్పుడంతా కలిపేసి ఈ అరటికాయలకు సరిపోను కొంచెము సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 3/4 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కొంచెము అరటికాయలకు సరిపోను సాల్ట్ వేసుకోవాలి. వేసేసి ఒకసారి మళ్ళీ అంతా కలిపేద్దామండి.
ఇది ఇక్కడ వేగుతూ ఉంటది, మిగతా ప్రాసెస్ ఉన్నదని చెప్పాను కదండి, అది చేద్దాం. స్టవ్ కొంచెం తగ్గించాను. ఇక్కడ చూడండి కొంచెం పెసరపప్పు తీసుకున్నా అండి, చక్కగా మెత్తగా నానబెట్టాను. అంటే ఒక 1 అవర్ నానబెట్టానండి. నానబెట్టి నీళ్లు తీసేసాను. ఇప్పుడు ఇది రోట్లో వేసుకుందామండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలాగే వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయ దంపుకుందాం. ఇలా కొంచెం కచ్చపచ్చగా దంపిన తర్వాత పప్పు ఇందులో వేసేసుకుందామండి. అరటికాయతో పప్పు ఏంటి అనుకోవచ్చు, కానీ సూపర్ కాంబినేషన్ అండి. మన దాంట్లో ఇలా దంపి చేసిన పప్పు ఫ్రై కర్రీ ఉంది, అదొకసారి చూడండి. ఈ సమ్మర్ లో పెసరపప్పు ఎంత తింటే అంత మంచిదండి. అందుకని సమ్మర్ వచ్చిందంటే పెసరపప్పు రెసిపీస్ చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడు నానబెట్టింది పెసరపప్పు అండి. ఒక గుప్పడి పెసరపప్పు నానబెట్టాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పప్పు వేసుకోవాలి. ఒక 2 అరటికాయలు తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం గుప్పెడు పెసరపప్పు వేసానండి. ఇది మెత్తగా దంపొద్దండి, కచ్చాపచ్చగా దంపాలి. అందుకే మిక్సీలో వేస్తే కరెక్ట్ గా మనం అనుకున్నట్టు రాదు, కాబట్టి నేను రోట్లో వేసి దంపుతున్నాను. లేదు అంటే మీరు మిక్సీలో అయినా నాకు చేయడం వచ్చు ఆంటీ అని అనుకుంటే కొంచెం ఆన్ ఆఫ్ చేస్తూ ఒక 2 సార్లు మిక్సీ తిప్పండి, సరిపోతుంది. కానీ ఈ టేస్ట్ వేరే అండి, ఎంతైనా బాగుంటది. చూడండి ఇలా దంపుకుంటే సరిపోతుంది. నలిగినట్టు ఇలా దంపితే సరిపోతుంది. బౌల్లోకి తీస్తున్నా. ఇది పక్కన పెట్టి ఒకసారి కర్రీ చూద్దామండి. చూడండి ఇది కర్రీ చక్కగా వేగుతుంది. ఇలా అరటికాయ ఉడికేంత వరకు వేపుకోవాలండి. చూడండి ఇది పూర్తిగా ఉడకొద్దు, దాదాపు 80% ఉడికితే సరిపోతుంది. ఇట్లా స్పూన్తో అంటే అరటికాయ 2 ముక్కలుగా అయిపోవాలి. చక్కగా ఉడికిపోయింది. మనం మూత పెడితే మెత్తగా అయిపోతుందండి, అందుకే మూత పెట్టలేదు. ఇప్పుడు ఇందులో మనం దంపి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. పూర్తిగా స్టవ్ తగ్గిస్తున్నా అండి. తగ్గించేసి అంతా ఒకసారి కలపాలి. కావాలంటే ఇందులో కొంచెము పచ్చి కొబ్బరి కూడా జల్లుకోవచ్చు అండి, బాగుంటది. పప్పు ఉడకాలి కాబట్టి ఇప్పుడు మాత్రం కొంచెం సేపు స్టవ్ తగ్గించాం కదా, మూత పెట్టాలండి. పప్పు మగ్గిపోవాలి. తొందరగా ఒక 2-3 నిమిషాల్లో పప్పు మగ్గిపోతుంది. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతుందండి. అరటికాయకు అడుగంటే గుణం ఉంటుంది, పెసరపప్పుకు అడుగంటే గుణం ఉంటుంది. కాబట్టి దగ్గర కలుపుతూ ఉండాలి. చూద్దామండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. పప్పు ఉడికిందంటే కర్రీ మొత్తం అయిపోయినట్టే అండి. డీప్ ఫ్రై కావాలంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు మిగతా మసాలా వేద్దామండి. మిగతా సాల్ట్ వేస్తున్నాను. కారం 1/2 టీ స్పూన్ అండి. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. అదేవిధంగా ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగే సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కారము మనం వేసిన మసాలాలు వేగేంత వరకు అండి. హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతుంది.
ఈ కర్రీకి రసం కానీ పచ్చిపులుసు కానీ సూపర్ గా ఉంటుందండి. చారు లాంటి ఏవైనా కూడా రసం కర్రీస్, చారు కూరలు కూడా బాగుంటాయి. పులుసు కూరలు కూడా చాలా బాగుంటాయండి. సొరకాయ పులుసు, తర్వాత బెండకాయ పులుసు. ఇలా సమ్మర్ వచ్చింది కదా, ఇక అన్ని పులుసులు, తర్వాత పెసరపప్పు ఇలాంటివి సూపర్ గా ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో కర్రీ. చాలా చాలా టేస్టీగా కాదండి, కమ్మగా ఉంటది. చాలా డిఫరెంట్ స్టైల్లో రెసిపీ అండి. మసాలాలన్నీ వేగిపోయాయి, కర్రీ కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఎందుకంటే ఈ వేడిలో మగ్గితే చాలా రుచిగా ఉంటది. కాబట్టి కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి ఉంచేసాను. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అరటికాయతో ఎలాంటి రెసిపీస్ మీకు నచ్చుతాయో అది కూడా కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ కుకింగ్ అండి.